వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎప్పటిలాగే బాబూరు పవర్ రేంజర్ పవర్ ప్యాక్డ్ కాన్సెప్ట్ మీకు ఎంతో ఇష్టమైన కాన్సెప్ట్ ఈ రోజు కూడా మేము ముందుకు తీసుకొచ్చాం. ఎంతో మంది అనుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అబ్బో అద్రిపోద్ది అనుకుంటూ కొంతమంది ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి ఏమైంది అని మీరే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తున్నారా అంటే అయ్యా బాబోయ్, ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తే నీరసానికి కూడా తలపోటు వస్తుంది సార్ అని చెప్తున్న వాళ్ళు కోకోల మంది ఉన్నారు. ఆయన ఏదో రాజకీయాలను కూడా పార్ట్ టైం లాగా అప్పుడప్పుడు వెళ్ళి సినిమాల్లో నటించి వస్తున్నట్టుగా రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు వస్తాడు, 2-3 డైలాగులు చెప్పి ఈ ఇంటికాల పాడుకొని నిద్రపోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అవునా కదా? మీరేమంటారు? పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉన్నాడా అనేది ప్రతి ఒక్కరికి డౌటే. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా 2-3 డైలాగులు చెప్పి దానికి 400-500 కౌంటర్లు వేయించుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు చాలా మందికి చర్యని హవాక్కుని క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే సార్ చెప్పేది మామూలుగా ఉండదు. అప్పుడు స్టార్ట్ చేశాడు ఎలక్షన్ ముందు సుగాలి ప్రీతి అని. ఇప్పటి వరకు మొన్న ఒక పాపని 14 ఏళ్ల పాపని 2 సంవత్సరాల పాటు మానసికంగా శారీరకంగా హింసించినటువంటి 14 మంది టీడీపీ నాయకుల్ని ఇప్పటివరకు సార్ ఏం చేయలేదు. వారాహి మాత పైన ఎంతో ప్రేమ ఉందంటూ ఆయన చెప్పుకుంటారు, కానీ వారాహి మాత పేరు ఆయన వాహనానికి పెట్టుకుని ఏదో ఉద్ధరించినట్టు ఫీల్ అయ్యి ఆయన వారాహి మాత దేవాలయాన్ని నేలమట్టం చేసి విగ్రహాలని పక్కనే ఉన్న కొలంలో ఇసిరేసినా కూడా మాట్లాడి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్. ఇటువంటి వ్యక్తి సొల్లు సొట్ట కబుర్లు చాలా చెప్తూ ఉన్నాడు. వాటన్నిటిని చూసి తట్టుకోలేని మా బుడ్డోడికి ఒళ్ళంతా కప్పరం ఎక్కి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అన్ని గూట దించి పడేశాడు అనమాట. బూతులు మాట్లాడకూడదు రామచంద్ర ప్రభో అని నేను ప్రతిసారి అనుకుంటా, కానీ వీళ్ళు చేసే ఈ సొట్ట పనులకి నాకు బూతులు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఎవరన్నా నా అభిమానులు ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు అప్పుడప్పుడు బూతు తొర్లితే నన్ను క్షమించాలని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ఈలోపు మా బొట్టోడు వేసుకున్న బ్యాండ్ బాజా భారత్ పవన్ కళ్యాణ్ కి ఫ్రంట్ బ్యాక్ అయ్యో వినేయండి సార్. అందరికీ నమస్కారం అండి. నేనండి జెండా ఎగరేసి పాడాలి జనగణమన పథకాలు ఎగ్గొట్టాలి సూపర్ పాలన టీవీ నుండి సాలూరు శంకర్రావుని మాట్లాడుతున్నాండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే పొద్దున్నే మీటింగ్లు ఎట్టి మైకులు అట్టుకుని మక్కలు ఎరగదంతా అంటూ చెప్తాడు మరత కాజా డైలాగులు. మరి మా పటేలకు మా కంసద్దేసి హైదరాబాద్ చెక్కేస్తారు గౌరవ ఉప మంత్రి వర్యులు. ఇక తమ సొంత కాన్స్టిట్యుయెన్సీలో ఒక వర్గాన్ని బహిష్కరించబడి చోటు చేసుకున్న ఘటన ఇక ఆనాడు వచ్చి ఎంతమంది మక్కలెరగదీసావో చెప్పు అంటూ ప్రజలు అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు చెప్పన్నా. మరో పక్క ఎంతో మందికి నీడనిచ్చే పచ్చని చెట్లను నరికి పక్కనేస్తున్న వైనం మరి పర్యావరణ పరిరక్షక మంత్రి అయ్యుండి వాళ్ళ మక్కలెరగదీయకుండా సాఫీగా చూస్తున్నావా చోద్యం. ఇక 14 మంది 6 నెలలు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మరి ఆ నిందితుల యొక్క మక్కలెరగదీయకుండా మూవీ షూటింగ్స్ లో బిజీ ఉన్నావా ధర్మరక్షక సేన అంటే అది. ఇక ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటా పోతే 4 రోజులకోసారి ఓ రేప్ కేసు ఫైల్ అవుతుంది మన రాష్ట్రంలో. మరి తమరు ఎంతమంది మక్కలెరగదీశారో చెప్పగలరా ఇలాంటి నేరాలు చేస్తున్న నిందితుల్లో? ఇక ఈ కూటమి తరపు కాటమరాయుడు మాటలు రాయడే గాని మాట మీద నిలబడే నికాసైన నాయకుడు కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాడు మరి. విన్నారు కదా, పర్యావరణ మంత్రి చెట్లు నరికేస్తున్నప్పటి నుంచి కూడా ఆడోళ్ళ పైన అగత్యాలు జరిగితే కఠినమైన శిక్షలు తెస్తానంటూ డైలాగులు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి అర్థం కాదు. అంతేకాదు వారాహి మాత టెంపుల్ ని పూజ చేసినప్పుడు ఏమైపోయాడో తెలీదు, సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో 8 మంది చచ్చిపోయినప్పుడు ఏమయ్యాడో తెలీదు, తిరుపతిలో 6 చచ్చిపోయినప్పుడు ఆయన ఏం మాట్లాడాడో తెలీదు. అస్సలంటే అస్సలా ఆయన ఏం చేస్తున్నాడు అన్నది ఎవరికి అర్థం కాదు. అప్పుడప్పుడు రంగులు వేసుకుని బెల్లిపోట ప్యాంటులు వేసుకుని టింగు రంగా అంటూ అక్కడక్కడ షూటింగ్ స్పాట్ లో ఉన్న విజువల్స్ మాత్రం పోస్ట్ చేసి ఓజీ గోజీ బోజీ వాడ అంటూ ఫ్యాన్స్ టమ్కటమా కొడుతుంటే నేను హీరో అనుకుంటూ తిరగడం తప్పించి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో ఎవరికై అర్థం కాదు. మానవ మృగాలు విచ్చలవిడిగా మద్యం మొత్తులో బానిసలైపోతున్న ప్రజలు, గంజాయి మొత్తులో తూలుతున్న యువత, ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు 370 కోట్లు పెట్టి అద్భుతమైనటువంటి బిల్డింగ్లు కట్టిస్తే ఋషికొండ పైన వీళ్ళు 350 కోట్లు 2000 కోట్లు పెట్టి ఆ రోడ్డు మీద ఆసనాలు వేసారు. ఆసనాలు ఒక్కరోజు ఆసనాలకి 350 కోట్లు ఖర్చు అంటే అబ్బో సూపర్ అంటూ చెప్తూ ఉన్నారు. మరి వీటన్నిటి గురించి పవన్ కళ్యాణ్ కూడా అమ్మాయో అంటూ ఆయన కూడా ఒక ఆసనం వేయటం జరిగింది. పైగా ఆయన వేసుకున్న టీ షర్ట్ ఈ మధ్య
చాలా హైలైట్ అయింది. అదేదో ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన లోగో ఉన్న టీషర్ట్. ఆ తర్వాత అంటూ ఉన్నారు పెట్రోల్ బంక్ లో ఎక్కడ పుట్టానో అని చెప్తాడు అంటూ అందరూ టెన్షన్ పడి చచ్చిపోతున్నాడు. ఏమో మరి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ పుడతాడు. మన తమిళనాడు మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆయన ఇక్కడ పెరిగిన వాడిని, తమిళనాడు అంటే నాకు చాలా ఇష్టం, చివరికి మురుగన్ నా భక్తుడని చెప్పుకున్న మహా వ్యక్తి మన మహానుభావుడు పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తి గురించి ఇటువంటి వీడియోలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బొడ్డోడు గుమ్మని గుద్ది పడేసాడు కదా. థ్యాంక్ యూ సో మచ్.